సో రిక్వైర్మెంట్ చేశారు, ఫైన్. సో తర్వాత ఎంఓఎం సిమ్స్ టు బి ఇట్స్ ఎ సింపుల్ డాక్యుమెంట్ అనుకుంటాం, ఇట్స్ ఎ లీగల్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్. టెస్టింగ్లో కొన్నిసార్లు ఇష్యూస్ వస్తాయి, ఎంఓఎంఏ ఓపెన్ చేయాలి, ఆ రోజు మీరు డిస్కస్ చేశారు, కన్ఫర్మేషన్ ఇచ్చారు అని క్లయింట్ని అడగొచ్చండి. ఎవ్రీథింగ్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఉండాలి రియల్ టైం ప్రాజెక్ట్కి. ఎంఓఎం అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్. బిజినెస్ బ్లూ ప్రింట్ లీగల్, సైన్ అప్ అవ్వాలి కంపెనీ. ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఆడిటర్స్ అడుగుతారు. ఎండ్ ఆఫ్ ద రిపోర్ట్స్లో, ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో ఆడిటర్స్ మొత్తం రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తున్నప్పుడు బ్లూ డాక్యుమెంటేషన్ అంతా చూస్తారండి వాళ్ళు, ఆడిటర్స్. ప్రతి కంపెనీలో, ఇండియన్ మార్కెట్లో ఆడిటర్స్, యూఎస్లో అయితే చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్టులు, సిఎఫ్ఏ అంటారండి. సో మెటీరియల్ బిజినెస్ ప్రాసెస్. ఈరోజు మొన్న ఎస్టర్డే క్లాస్లో వెండర్ యూజర్స్ అటెండ్ అయ్యారు, వాళ్ళు రారండి. ఈరోజు మెటీరియల్ యూజర్స్ వస్తారు. ఎవరైతే యూజర్స్ అటెండ్ అయ్యారో వాళ్ళ నేమ్సే ఉండాలండి ఇక్కడ. మీటింగ్లు అటెండ్ అయిన యూజర్స్కి ఇక్కడికి సంబంధం లేకుండా ఉండకూడదు, గుర్తుంచుకోండి. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే కేర్ఫుల్లీ హ్యాండిల్ చేయాలి. ఈరోజు మెటీరియల్ యూజర్స్ డిఫరెంట్, ఎందుకంటే రియల్ టైం ప్రాజెక్ట్లో ఒక 10 యూజర్స్ ఉన్నారనుకో, మీకు 10 యూజర్స్ అన్ని మీటింగ్స్ రారు. యాజ్ ఇస్ అనాలిసిస్లో అందరూ వస్తారు. టు బి అనాలిసిస్ స్టార్ట్ అయిన కంచి ఒక్కొక్క ఏరియా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చరు, కస్టమర్ వెండర్ ప్రాసెస్ ఒక హ్యాండిల్ చేయొచ్చు, మెటీరియల్ ప్రాసెస్ ఒక హ్యాండిల్ చేయొచ్చు, సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఒక హ్యాండిల్ చేయొచ్చు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఒక హ్యాండిల్ చేయొచ్చు, మాస్టర్ డేటా ఎండిఎం ఒక హ్యాండిల్ చేయొచ్చు, మాస్టర్ డేటా మేనేజ్మెంట్ ఒక హ్యాండిల్ చేయొచ్చు, సర్వీస్ సెంట్రిసిటీ రిలేటెడ్ ఒక హ్యాండిల్ చేయొచ్చు. ఇలా టోటల్ 10 యూజర్స్ ఉంటే ఈచ్ ఏరియా 2 యూజర్స్ అలా టోటల్గా హ్యాండిల్ చేయొచ్చు. మొత్తం అందరూ ఒకళ్ళే హ్యాండిల్ చేయరు. ప్రతి మాడ్యూల్లో కూడా సేమ్ అంతే. దాన్ని వాళ్ళని అందుకే ఎండ్ యూజర్స్ అంటారు. రియల్ టైం ప్రాజెక్ట్లో నేను 10 యూజర్స్ చెబుతున్నాను, కొన్ని ప్రాజెక్టులు అయితే నేను చూశాను మినిమం ఈచ్ మాడ్యూల్ 20 యూజర్స్ కూడా ఉంటారు. వాల్యూమ్ ఆఫ్ ద పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి, వాల్యూమ్ ఆఫ్ ద కంపెనీ పెద్దది అనుకోండి, మినిమం 20, ఫైనాన్స్లో 30 యూజర్స్ ఉంటారు. నేను చూసాను ఒక ప్రాజెక్ట్లో 100 యూజర్స్ అండి, 7 మాడ్యూల్స్లో, 6 మాడ్యూల్స్లో. ఎఫ్ఐ 20 యూజర్స్, ఎంఎం 15, ఎస్డి 15, పిపి 10. అలా డిపెండ్స్ ఆన్ ద వాల్యూమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. 10 యూజర్సే ఉండాలి లేదు, గుర్తుంచుకోండి. నేను ప్రతిదీ ప్రాక్టికల్ సినారీ చెప్తున్నాను. రియల్ టైంలో క్లయింట్ బట్టి ఉంటుంది వాల్యూమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఏ క్లయింట్లో ఎక్కడికి వెళ్ళినా ప్రొడక్ట్ బట్టి మీరు ఇప్పుడు ఈ ప్రాసెస్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆ యూజర్సే మీటింగ్స్కి వస్తారు. ఆ యూజర్స్ నేమ్సే ఇక్కడ ఎంటర్ చేయాలి. పార్టిసిపేటెడ్ ఎస్ అని రాయాలి. డిస్కస్ అబౌట్ ఇట్ ప్రాసెస్, ఎస్ ఫర్ నా ప్రాసెస్. మారా ఈకేడబ్ల్యూఎస్ఎల్ ప్లాంట్ లెవెల్లో ఎక్స్పాండ్ చేయాలి. తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, కియా ఆటోమొబైల్ ఇండస్ట్రీ. జెడ్ తీసుకున్నాను, నేమ్ వచ్చి ఏదైనా తీసుకోండి. నేను అంటే చాలా కే సిరీస్లో అందరూ వాడుంటారు, యూజ్ చేసి ఉంటారు అందుకు. తర్వాత నెక్స్ట్ వచ్చి మెటీరియల్ కోడ్ని ప్లాంట్కి అసైన్ చేసుకోవాలి, అసైన్ టు ద సిస్టమ్. తర్వాత అండ్ 3 kind of material types. 3 kind of material types. 3 kind of material types. Raw material type, semi-finished goods, finished goods. 3 number ranges required. So 01, 02 or 03 whatever. ఇంటర్వల్ కూడా రాసుకోవచ్చండి, యాజ్ యూ విష్ మీరు రాసుకోవచ్చు. తర్వాత assign మెటీరియల్ టైప్స్ టు నెంబర్ రేంజెస్. సో ఇక్కడ రాసుకోవాలంటే నార్మల్గా 01, 1 to 5,000, 02 10,000 to 15,000, 03 20,000 to 25,000, whatever. Interval client provide చేస్తాడండి, నేను చేయను, client will provide. So this is the thing.
ఓకే, సేవ్ చేస్తున్నానండి. సేవ్ చేస్తున్నాను. మీ మినిట్స్ ఆఫ్ మీటింగ్ మెయిల్